జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వినూత్నమైన కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచటానికి మేము సంసిద్ధంగా ఉంటాం. అలాంటి కార్యక్రమంలో భాగంగా సందేహం మాది, సమాధానం మీది, ఆలోచన లోచన తరంగిణి అనే కార్యక్రమాన్ని జీకే డిజిటల్ న్యూస్ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా మా సందేహానికి వీక్షకుల సమాధానం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో ఒక సందేహం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అర్హులా కాదా? ఈ ప్రశ్న మేము సంధించంగానే మాకు వచ్చిన మొదటి సమాధానం గుంటూరు జిల్లా తెనాలి నుండి ఆర్బిఎన్ జీకే అయ్యంగార్. ఆయన ఏమన్నారంటే, టిటిడి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం సబబేనని నా ఉద్దేశం. గతంలో టిటిడి చైర్మన్ గా ఆయన పూర్తి కాలం పనిచేశారు. అప్పుడు ఎవరు ఈ విషయంపై నోరు మెదపలేదు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎలా వచ్చింది? అన్యమతం తీసుకుని ఆ మత ప్రచారకులుగా ఆయన వ్యవహరిస్తుంటే తప్పు, అది ఆక్షేపణ అవుతుంది. కానీ ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో హిందూ మత ఆచార సాంప్రదాయాల్ని పాటిస్తున్నారు. ఈ దశలో ఆయన నియామకం పట్ల అభ్యంతరాలు, ఆందోళనలు సబబు కాదు. మరేదో అంతర్గత అభ్యంతరాలు, ఉద్దేశాలు తీసుకుని రాజకీయంగా సాగుతున్నాయని ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గాయత్రి గారు, మీ దగ్గర ఏమైనా దీనికి సంబంధించి మరొక సమాధానం కానీ ఏమన్నా ఉందా? ఉన్నాయి సార్. గుంటూరు జిల్లా నుండి ఆడిటర్ ఎస్ఎన్ మూర్తి గారి వాదన, మత విశ్వాసాలు లేని, హైందవ ఆచార సాంప్రదాయాల పట్ల గౌరవ భావం లేని రాజకీయవాది కరుణాకర్ రెడ్డిని హిందువుల ఆరాధ్య దైవంగా మహోన్నత మతాచారాలు పాటించి ఏడుకొండల వారి సన్నిధికి చైర్మన్ గా నియమించడం ధార్మిక అపచారం అవుతుందన్నారు. ఈ నియామకం ఎంత మాత్రం సబం కాదు. పరోక్షంగా ప్రత్యక్షంగా హైందవ ధర్మం ఆచారాలపై దాడి చేయడమే అవుతుందని నా సమాధానం. రెండు మతాలను అపహాస్యం చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఈ పదవికి పూర్తిగా అనర్హుడు. మరొక అభిప్రాయాన్ని తీసుకుందాం. బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన అయినాబత్తుని శ్రీనివాస్ వాదన ఏమిటంటే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పరిపాలనలో టిటిడి చైర్మన్ గా నియమితులయ్యి తిరుమల తిరుపతి దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు విశేషంగా కృషి చేసిన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గా పునర్నిర్మించడం సబబైన విషయమని ఆయన ఉద్దేశం. రాజకీయ నేపథ్యంలో అనవసరమైన అల్లరులను, ఆందోళనలు చేసి హైందవత్వాన్ని, ఆలయాల వైపు గౌరవాన్ని భంగపరిచే వ్యాఖ్యలు చేయటం విచారకరమని ఆయన తెలియజేశారు. ఇంకొక చోట ఏమన్నారంటే సార్, బాపట్ల జిల్లా బాపట్ల సిటీ నుండి గుట్టా శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం ఏమిటంటే, అన్యమతంలో చేరి ఆ మతాచారాలు అనుసరిస్తూ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కరుణాకర్ రెడ్డిని హిందువులకు పవిత్ర ఆరాధ్య క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ గా నియమించడం అనాలోచిత చర్య అన్నారు. కరుణాకర్ రెడ్డి నియామకం వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తక్షణమే కరుణాకర్ రెడ్డి నియామకం రద్దు చేయాలి. మరొక వాదన విందాం. గుంటూరు జిల్లా నుంచి ఆడిటర్ ఎస్ఎన్ మూర్తి గారి వాదన, మత విశ్వాసం లేని, హైందవ ఆచార సాంప్రదాయాల పట్ల గౌరవభావం లేని రాజకీయవాది కరుణాకర్ రెడ్డిని హిందువుల ఆరాధ్య దైవంగా మహోన్నత ఆచారాలు పాటించి ఏడుకొండలవాడి సన్నిధికి చైర్మన్ గా నియమించడం ధార్మిక అపచారం అవుతుందన్నారు. ఈ నియామకం ఎంత మాత్రం సబబు కాదని ఆయన వాదన. పరోక్షంగా ప్రత్యక్షంగా హైందవ ధర్మం, ఆచారాలపై దాడి చేయటం అవుతుందని ఆయన ఉద్దేశం. రెండు మతాలను అపహాస్యం చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఈ పదవికి పూర్తిగా అనర్హుడని ఆయన ఉద్దేశం. ఇలాంటి విషయాల పట్ల మీ యొక్క దృక్పథం ఎలా ఉంటుంది? లేకపోతే కనుక దాని గురించి మరిన్ని సమాధానాల కోసం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. గాయత్రి గారు, సీనియర్ జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకులు, తెనాలికి చెందిన శ్రీ రొంపిచెర్ల నాగగోపాలకృష్ణ గారి సమన్వయకర్తగా ఆలోచన లోచన తరంగణి కార్యక్రమం మీ జీకే డిజిటల్ న్యూస్ లో వీక్షించండి. మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ తరంగిణి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. వీక్షించండి మీ జీకే డిజిటల్ న్యూస్ ఛానల్లో.